ఇప్పుడు చిన్న పిట్టకథ చెప్తాను మీకు. కష్టం సుఖం రెండు ఉంటాయి కదా, ఆ రెండు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాయట. కష్టం అంటుందట, బోరు నేడుస్తుంది. కష్టం ఏడ్చి సుఖంతో అంటుందట, అందరూ నిన్నే కోరుకుంటారు, నన్ను ఎవరూ కోరుకోరు, నాకు ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడో దేవుడు భగవంతుడు అని. అంటే అప్పుడు సుఖం అంటుందట, ఒరే పిచ్చివాడా, ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుడైనా ఫస్ట్ నీ దగ్గరికి వచ్చిన తర్వాతే నా దగ్గరికి వస్తారంటుంది. కష్టం దగ్గరికి వెళ్ళిన తర్వాతే సుఖానికి వస్తారు. కాబట్టి ఎవరికో మనం స్టేట్మెంట్ ఇచ్చి అప్కమింగ్ రైటర్స్కి మనం ఏదైనా చెప్పడం అన్నది కూడా అది అంత ఇది కాదు. దానివల్ల యూజ్ అంటే వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను ఖచ్చితంగా కొడతాను ఒక ధృతి సంకల్పం ఉంటేనే రావాలి. ఎవరైనా ఇవాళ రావచ్చు, 2 సంవత్సరాల తర్వాత రావచ్చు, 10 సంవత్సరాల తర్వాత రావచ్చు. వెయిట్ చేయాలి, వెయిట్ అండ్ సీ. అది నువ్వు దీంట్లో సంకల్పం, నీ మీద నీకు నమ్మకం ఉండి నేను రాయగలను, నేను చేయగలను, లేదా నేను పాడగలను, లేక అది ఏ ఫీల్డ్ అయినా కానీ నువ్వు చేయగలిగితే, దాని మీద సాధన చేయగలిగితే డెఫినెట్గా సాధిస్తావు. ఎందుకంటే వాళ్ళు సాధిస్తారు లేదన్నది వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. అలాంటప్పుడు ఏం ఉండాలి? ఓన్లీ సంకల్పం ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, సాధించాలనే యాటిట్యూడ్, వేరేది కాదు. కాబట్టి అలా వాళ్ళకి ఏంటంటే ఈ అప్కమింగ్ వాళ్ళకి అసలు మనం ఏమి సలహాలు ఇవ్వకూడదు. వాళ్ళ మనస్సులో ఏం తీసుకుంటారో నిర్ణయం, వాళ్ళు నిజంగా సంకల్పం డెఫినెట్ పైకి వస్తారు. మనమే ఇవ్వకూడదు కూడా. మనం సలహా ఇచ్చేంత స్థాయిలో కూడా ఉన్నాం లేదు నాకు తెలియదు, కానీ చెప్తున్నా మామూలు